హరే శ్రీనివాస, నేను మీ రమాదేవి. చాలా మంది బెడ్రూమ్ లో తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆ యొక్క పొరపాట్లు చేయడం వల్ల మన ఇంట్లో ఉండే లక్ష్మీదేవి అనేది బయటకు వెళ్లిపోయి అలక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఏవైతే బెడ్రూమ్ లో చేయకూడని పనులు అవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా చెప్తున్నాను. వీడియోని చివరకు స్కిప్ చేయకుండా చూడండి. బెడ్రూమ్ లో చాలా మంది తెలియక దేవుడి ఫొటోస్ ని పెట్టుకుంటూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ భగవంతుడి ఫోటో కూడా బెడ్రూమ్ లో ఉండకూడదు. ఒక్క రాధాకృష్ణుల ఫోటో మాత్రమే ఉండాలి. ఓకేనండి. ఏదైతే రాధాకృష్ణుల ఫోటో అనేది మన బెడ్రూమ్ లో ఉన్నట్లయితే కనుక మనకంతా కూడా మంచి జరుగుతుంది. ఇది ఫస్ట్. అండ్ సెకండ్ వచ్చేసి చాలా మంది బెడ్ మీద కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు, టిఫిన్ చేస్తూ ఉంటారు. బట్ ఇలాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే అష్టదరిద్రాలు కూడా బెడ్ మీద ఉంటాయి. బట్ ఓన్లీ పడుకోవడానికి మాత్రమే తప్ప ఇంక దేనికి కూడా బెడ్ ని మనం యూజ్ చేయకూడదు. ఓకేనా. అండ్ థర్డ్, ఏదైతే బెడ్రూమ్ లో అద్దం ఉంటుంది, బట్ బెడ్రూమ్ లో అద్దం అసలు ఉండకూడదు. ఒకవేళ మీ ఇంట్లో అద్దం ఉన్నట్లయితే కనుక రాత్రి పడుకున్నప్పుడు అద్దం మీద ఏదైనా దుప్పటిని పరిచేయండి. ఆ విధంగా మీకు అద్దం అనేది కనిపించకుండా ఉండాలి. మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత